హలో మా అందరికి ఫైనల్ గా అయితే మనం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న కన్నప్ప మూవీలో ప్రభాసన లుక్ అయితే వచ్చేసింది. అసలు లుక్ ఎలా ఉంది ఏంటి అనేది పోస్టర్ లో ఏమైనా హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయా లేవా అనేది కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ మూవీలో ప్రభాసన్న రుద్రుడిలా కనపడబోతున్నాడు అయితే క్లారిటీగా అర్థమవుతుంది. పోస్టర్ ని కంప్లీట్ గా అబ్జర్వ్ చేస్తే మెడలో చాలా రుద్రాక్షలు వేసుకున్నాడు అండ్ చేతిలో విచిత్రమైన ఏదో కర్ర పట్టుకున్నాడు. ఆ చేతిలో కనిపిస్తున్న కర్ర శివుడికి సంబంధించింది. అండ్ పోస్టర్ లో ప్రభాసన్న కాళ్ళు కనపడట్లేదు చూడండి, ఇసుకలో కంప్లీట్ గా మునిగిపోయాయి. ఓవరాల్ గా పోస్టర్ లో మాత్రం ప్రభాసన లుక్ అండ్ డ్రెస్సింగ్ స్టైల్ అయితే మామూలుగా లేదు, సూపర్ ఉంది. ఫస్ట్ నుండి కన్నప్ప మూవీలో ప్రభాసన గురించి చిన్న బజ్ అయితే నడిచింది. అదేంటంటే ప్రభాసన్న ఈ మూవీలో నందిగా కనపడబోతున్నాడని. సో దాన్ని బట్టి చూస్తుంటే కర్ర కూడా సేమ్ నంది షేప్ లో ఉంది. మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే పైన రెండు కర్రలు ఆ కొమ్ములాగా ఉన్నాయి, మధ్యలో షేపు నంది ముఖం లాగా ఉంది చూడండి, జాగ్రత్తగా గమనించండి. అండ్ పోస్టర్ లో ఒక పవర్ఫుల్ ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు చూడండి, ప్రళయకాల రుద్రుడు, త్రికాల మార్గదర్శుడు, శివాజ్ఞ పరిపాలకుడు. చూడడానికి ఇది చాలా చిన్న ట్యాగ్ లైనే కానీ ఇందులో చాలా డెప్త్ ఉంది మామ. ఈ ట్యాగ్ లైన్స్ గురించి డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి మామ. ఫస్ట్ ప్రళయకాల రుద్రుడు అంటే ఇది శివుని రౌద్ర స్వరూపాన్ని సూచిస్తుంది. ప్రళయం సంభవించే సమయంలో శివుడు రుద్ర రూపాన్ని ధరించి ధ్వంసాన్ని కలిగిస్తాడు. అండ్ సెకండ్ ట్యాగ్ లైన్ త్రికాల మార్గదర్శుడు అంటే శివుడు గతం వర్తమానం భవిష్యత్తును చూసే త్రికాల జ్ఞాని. శివుడు మార్గాన్ని అనుసరించే వారికి ఏదైనా సాధ్యం అనేది ఈ ట్యాగ్ లైన్ చెప్తుంది మామ. అండ్ ఫైనల్ గా థర్డ్ ట్యాగ్ లైన్ శివాజ్ఞ పరిపాలకుడు అంటే శివుని ఆజ్ఞను పాటించేవాడు, ఆయన నియమాలను అనుసరించేవాడు గొప్ప భక్తుడు లేదా యోధుడు అవుతాడు అని అయితే ఈ ట్యాగ్ లైన్ చెప్తుంది మామ. సో చూసారు కదా, ట్యాగ్ లైన్ చూడడానికి చాలా చిన్నగా ఉంది కానీ ట్యాగ్ లైన్ లో డెప్త్ మాత్రం చాలా ఉంది మామ. సో ఫైనల్ గా పోస్టర్ లో నాకు నచ్చని విషయం అయితే ఒకటి ఉంది మామ. అదేంటంటే పోస్టర్ లో ప్రభాసన హెయిర్ అయితే సరిగ్గా సెట్ అవ్వలేదు. ఈ హెయిర్ ని ఇంకా కొంచెం సరిగ్గా సెట్ చేసి దింపుంటే పోస్టర్ మాత్రం మామూలుగా ఉండపో మామ, కానీ ఈ హెయిర్ ఒకటి డ్యామేజ్ చేసిందని చెప్పొచ్చు. సో ఇది మామ కన్నప్ప మూవీలో ప్రభాసన్న లుక్ పైన ఒపీనియన్ అయితే. సో మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మామ. పోస్టర్ కి అవుట్ ఆఫ్ 5 ఎంత రేటింగ్ ఇస్తారు అనేది కూడా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.